ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం. ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? ఇంకెందుకు ఆలస్యం? మన కలలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం. ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్, అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఆసక్తి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి. ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి. కొత్త వలసలో పట్టాలు తప్పిన రాయగడ ప్యాసింజర్ తప్పిన పెనుముప్పు. వివరాలు చూసుకుంటే విశాఖపట్నం నుంచి భవానీపట్నం వెళ్లే రాయగడ ప్యాసింజర్ రైలు ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో కొత్త వలస జంక్షన్ క్రాస్ చేస్తుండగా పట్టాలు తప్పింది. విశాఖపట్నం నుంచి కొత్త వలస రైల్వే స్టేషన్ సమయానికి చేరుకుని అక్కడి నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ట్రాక్ మారే క్రమంలో రైలు ఇంజన్ అదుపు తప్పిందని స్థానికులు భావిస్తున్నారు. లోకో పైలట్ అప్రమత్తంలో రైలు వేగాన్ని నియంత్రించడంలో అదృష్టవశాత్తు పెనుముప్పు తప్పింది. దీంతో ప్యాసింజర్లు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బంది సహాయం చర్యలు ప్రారంభించారు. ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందవద్దంటూ రైల్వే అధికారులు చెబుతున్నారు. రైలు ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్ఐ సుదర్శన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్యాసింజర్లను ఆందోళన చెందవద్దంటూ ధైర్యం చెప్పారు. అయితే ప్రమాదం బారిన పడకుండా బయటపడ్డ ప్రయాణికులంతా భయంతో రైలు దిగి వెళ్లిపోయారు. గమ్యం చేరేందుకు గాను రహదారి మార్గంలో బస్సులు, ఆటోలను ఆశ్రయించారు. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.